నేను వెళ్ళాలి. నిన్నే కదా వచ్చావు, అప్పుడే వెళ్తున్నావా? అవునండి, చాలా అర్జెంట్, వెళ్ళాలి. ఫోన్ ఎప్పుడు ఇలాగే చేస్తావు. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న పొద్దున్నకి వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తారు, నువ్వు నాతో ఉండవు. ఇప్పుడు మీ ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఉన్నారుగా, అతను పొద్దున ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ మరి క్షేమంగా రావాలంటే నేను అక్కడ 24 hours వర్క్ చేయాలమ్మా. జల్దీ వస్తావుగా, ప్రామిస్? Let's go. జీవితంలో ఎలాగైనా బతకచ్చు, కానీ నిజాయితీగా ధైర్యంగా దేశం కోసం బతకడం అనేది అల్టిమేట్లీ సర్వ్ ద పీపుల్, డై ఫర్ ద కంట్రీ, లివ్ లైక్ ఎ లెజెండ్. మేరా భారత్ మహాన్. సెక్టర్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాక్. భారత జవాన్లు 2 చనిపోయారు. హలో సార్, మా డాడీతో ఒకసారి మాట్లాడాలి. హాయ్
నాన్న. డాడీ ఇంటికి ఎప్పుడు వస్తున్నారు? అయిపోయిందమ్మా, ఇంక 2 రోజుల్లో డాడీ వచ్చేస్తున్నాడుగా. నువ్వు బాగా చదువుకొని నాలాగా దేశానికి సేవ చేయాలి నాన్న. ఓకే డాడీ. డాడీ మీరు దేశం గురించి చెప్తే వినాలని ఉంది. దేశం మనదిరా అనరానరా వేదిక మనదిరా వినరా వినరా దేశం మనదిరా అనరానరా వేదిక మనదిరా నీ ఇల్లు ఆంధ్రదేశమని నీవే తెలిపిన నీ నామం ఇండియన్ అంటూ చాటర వినరా వినరా దేశం మనదిరా అనరానరా వేదిక మనదిరా. డాడీ త్వరగా వచ్చేస్తారు కదా. మొత్తం 40 మంది దారుణంగా చంపేశారమ్మా. ఎదురుగా వచ్చి ఢీకొనే దమ్ము లేక దొంగ దెబ్బ తీశారమ్మా. ఎంతమందిని సార్? ఇంకా ఎంతమందిని చంపుతారు సార్? అంతా కొడుకులు
వదలొద్దు సార్, ఒక్కడిని వదలొద్దు సార్, చంపేయండి సార్, చంపేయండి. మన దేశం కోసం ప్రాణాలిచ్చిన ప్రతి ఒక్క వీర సైనికుడికి ఇదే మా సెల్యూట్. మేరా భారత్